హాయ్ హలో నమస్తే. నేను మీ సుమారెడ్డి. ఈ రోజైతే మనము షాద్ నగర్లో ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ రోజు మనము జెమ్ గ్రూప్ వారి శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయిన రాజు గారిని కలవబోతున్నాము. నమస్కారం రాజు గారు. ఇప్పుడు ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది? దీంట్లో మీరు ఇస్తున్న అమ్యూనిటీస్ కానివ్వండి, ప్రైజ్, అవన్నీ డీటెయిల్స్ చెప్తారా అండి? ఎస్ అండి, ఈ వెంచర్ స్టార్ట్ చేసి మనకు 4 months అయిందండి. ఇది వచ్చేసి షాద్ నగర్ టౌన్ లో మెయిన్ రోడ్ కి ఉంటుంది. సాయి బాలాజీ టౌన్షిప్ ఫస్ట్ ఫేజ్ ఉంటుంది అండి. బ్యాక్ సైడ్ మనం శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ ని నెలకొల్పామండి. ఇది వచ్చి 46 acres లో ఉంటుందండి. డిటిసిపి రేరా అప్రూవ్ చేసిన ప్రాజెక్ట్. సో ఈ వెంచర్ గురించి పూర్తి డీటెయిల్స్ ఒకసారి మనం వెంచర్ లోపలికి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ గా చూపిస్తారు అని చెప్తారు మేడం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఓకే అండి. సో ఇప్పుడు ఇక్కడ షాద్ నగర్ లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ 46 acres లో మీరు తీసుకొస్తున్నారు కదండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మీరు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కస్టమర్స్ అందిస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అండ్ ఏం కనెక్టివిటీస్ ఉన్నాయని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలండి? సో మనం ఎయిర్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ అండ్ రోడ్ కనెక్టివిటీ ఇవి చూసుకొని ఇంతకు ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మనం హైటెక్ సిటీని చూసాము. ఒకప్పుడు ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేసినప్పుడు ఇక్కడ ఏమైనా ఉందా, ఇక్కడ ఏమైనా వర్క్ అవుతుందా అన్న వాళ్ళే ఈ రోజు హైదరాబాద్ పెట్టి మొత్తం ఈ ఏరియాలో హైటెక్ సిటీలో ఉంటారు. ఆ తర్వాత ఏ కనెక్టివిటీ నుంచి మనం ఓఆర్ఆర్ నుంచి నానగ్రామ్ కూడా, మళ్ళీ గచ్చిబౌలి కానివ్వండి అండ్ కోకాపేట్ కానివ్వండి, ఇవన్నీ ఒకప్పుడు ఏ కనెక్టివిటీ, ఏ విజన్ పెట్టుకొని మన భావి తరాల కోసం ఆలోచించి మన పొలిటీషియన్స్ కానివ్వండి, మన ఇండియాలో ఉన్న బిజినెస్ మ్యాన్ కానీ ఇవన్నీ ఎలా చేశారో ఆ విజనే మనకు కూడా ఉండాలి. మిడిల్ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక విజన్ పెట్టుకోవాలి. ఈ హైవే ఎక్కడ ఉంది, దీని పక్కనే ఏముంది, ఇక్కడెక్కడ ఏం కనెక్టివిటీస్ ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఇది ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది అని మనం కూడా ఒక విజన్ పెట్టుకోవాలి. ఎందుకు ఓఆర్ఆర్ మీరు చూసాం, మనం లైవ్ గా చూసాం. ఓఆర్ఆర్ చుట్టూ మనం ఎక్కడ చూసినా గానీ భూముల రేట్లు ఎలా ఉన్నాయో. సో హైటెక్ సిటీ గతించిపోయింది. కోకాపేట్, నార్సింగి ఇప్పుడు హైరైజ్ అపార్ట్మెంట్స్ కల్చర్ ఉంది. మనం గనక మన పిల్లల భవిష్యత్తు కోసం స్క్వేర్ ఫీట్ లో కాకుండా స్క్వేర్ యార్డ్ లో గనక మనం వారికి ప్లాట్స్ ఇచ్చామంటే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ ఉందా అక్కడ ఉందా కాదండి, షాద్ నగర్ 3 స్టేట్లను కనెక్టివేట్ చేసే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే అందరికి తెలిసిందే. ఎయిర్పోర్ట్ కి మనం చాలా దగ్గరలో ఉంటాము అండ్ రోడ్ కనెక్టివిటీకి చాలా దగ్గర ఉంటాము అండ్ షాద్ నగర్ లో రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది. సో 3 కనెక్టివిటీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మందికి తెలిసిందే షాద్ నగర్ లో జూ పార్క్ కూడా ఇక్కడికే వస్తుంది అండ్ షాద్ నగర్ లోనే ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వబోతుంది. షాద్ నగర్ లోనే చాలా మంది ఫామ్ ల్యాండ్స్ తీసుకున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, బిజినెస్ పర్సన్స్. అండ్ ఇక్కడ మీరు కొత్తూరు నుంచి తీసుకుంటే ఎల్బి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంటుంది, హల్దీరామ్స్ ఉంటుంది, పెప్సికో కంపెనీస్ ఉంటాయి, ఎన్నో గోడౌన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఎన్ఆర్ఎస్సీ ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉంటుంది, ఎంఎస్ఎన్ ఉంటుంది, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇలాంటి కంపెనీస్ కాకుండా డేటా సెంటర్స్, అదనీ డేటా సెంటర్ ఉంది. సో ఇలాంటి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫిలిం ఇండస్ట్రీస్ ఉంటుంది. ఇక్కడ అందరు ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మనం ఒకసారి థింక్ చేయాలండి. థింక్ చేస్తే మన మిడిల్ క్లాస్ కూడా అర్థమవుతుంది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి షాద్ నగర్ లో ల్యాండ్ బ్యాంక్ విపరీతంగా సేల్ అయింది. సో ఇప్పుడు కనుక మనం మేల్కోకపోతే ఈ ప్రాజెక్టులు కూడా, ఇలాంటి ప్రాజెక్ట్స్ షాద్ నగర్ టౌన్ కి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మిస్ అవుతాం. అండ్ మన భవిష్యత్ పిల్లల తరాలకి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నామో అది ఇవ్వలేకపోయామే అని రిగ్రెట్ అవ్వకండి. షాద్ నగర్ లో మనం రైట్ సైడ్ తీసుకుంటే 500 meters లోనే మెయిన్ రోడ్ ఉందండి. ఫస్ట్ సాయి బాలాజీ టౌన్షిప్ ఉంటుంది, అది క్రాస్ చేస్తే బ్యాక్ సైడ్ మనం సెకండ్ ఫేజ్ లో శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్. అండ్ మన బ్యాక్ సైడే చాలా మంది 10 years నుంచి ఎన్ఆర్ఎస్సి పేరు చెప్పుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో. మన బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆ వాల్ కి అండ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆ వాల్ కి బ్యాక్ సైడ్ మనం 100 villas కడుతున్నాం. ఎప్పుడైతే ఒక 100 villas కడతామో, కన్స్ట్రక్షన్ మనకు స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఎంతో మంది నివసించడానికి వస్తారు అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ ని ట్రిపుల్ అవుతాయి. సో ఇలాంటి కనెక్టివిటీస్ ఇంకెక్కడ మీరు చూడరు, ఎందుకంటే టౌన్ కి ఆనుకునే ఉన్నాం. ఓకే. సో రాజు గారు, ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ మీరు అందించారు. సో ఇప్పుడు మీ ప్రాజెక్ట్ లో చాలా మంది కస్టమర్స్ వచ్చి విజిట్ చేయడం, ఎందుకంటే మార్కెట్ లేదు అని అంటున్నారు కదా. సో మీకు బుకింగ్స్ ఎలా ఉన్నాయండి ఈ సైట్ లో కనుక చూస్తే? ప్రతి ఒక్కరు బుకింగ్స్ లేవు, మార్కెట్ డల్ లో ఉంది. ఇది జస్ట్ టైం పాస్ కి మాట్లాడే మాటలండి. మనం రియల్ గా రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చూస్తే అండ్
ల్యాండ్ బ్యాంక్స్ ని చూస్తుంటే ఎలా పర్చేజ్ అవుతున్నాయి, ఎలా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి చూసుకుంటే ఒక పాయింట్ అండి. ఇంకొకటి వచ్చి నా వెనకాలే మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఈ రోజు మనము సండే సైట్ మేలో పెట్టాము. ఎన్ని బుకింగ్ జరుగుతున్నాయి, ఎన్ని కార్స్ ఉన్నాయి, ఇవన్నీ చూపించడానికి కాదండి. రియల్ గా కస్టమర్స్ మీరు కనుక సైట్ కి వస్తే 60% అర్థమవుతుంది మనం టౌన్ కి ఎంత దగ్గర ఉన్నాం అంటే ఎన్ని బుకింగ్ జరుగుతున్నాయో. టౌన్ కి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా సరే మీకు రాబోయే 2-3 సంవత్సరాలలోనే డబుల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మీరు చూసారు కదండి, ఇప్పుడు అయితే చాలా మంది కస్టమర్స్ ఈ ప్రాజెక్ట్ ని చూస్తూ ఈ రోజు చాలా బుకింగ్స్ జరిగాయని రాజు గారు అయితే చెప్తున్నారు. ఇంకా మీరు రాజు గారు యాక్చువల్ గా అందరినీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పడానికి మీరిచ్చే ఎమ్యూనిటీస్ కానీ ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో తెలియజేస్తారా? సో ఇచ్చినట్టు డిటిసిపి నామ్స్ ప్రకారంగా 40 and 33 ఫీట్ రోడ్స్ ఇస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ ఇస్తారు, ఈచ్ కనెక్టివిటీ ఉంటుంది ప్లాట్ కి, అండ్ మనము కర్బింగ్ స్టోన్స్ తో పాటు అండ్ ఎవ్రీ ఎమ్యూనిటీస్ ఏమేమి కావాలి, ఫుట్ పాత్ టైల్స్ కానివ్వండి, ప్లాంటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కస్టమర్స్ అందరూ వింటూనే ఉన్నారు. ప్రతి డిటిసిపిలో రేర్ అప్రూవ్ చేసే ప్రాజెక్ట్ లో ఇవన్నీ చేయాల్సిందే. సో బట్ ఈ ప్రాజెక్ట్ లో స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి క్లబ్ హౌస్. ఎట్లయితే మనము హైటెక్ సిటీలో, గచ్చిబౌలిలో హై రైజ్ అపార్ట్మెంట్స్ లో కల్చర్ చూస్తాము, క్లబ్ హౌస్ అందులోనే ఉంటుంది, అండ్ మనకు కావాల్సిన కెఫెటేరియాలోనే ఉంటుంది, జిమ్ అందులోనే ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఒకటే కమ్యూనిటీలో ఉంటే ఏంటంటే ఇక్కడ ఈ వెంచర్ లో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి అన్ని అందుబాటులో ఉంటాయి. సో ఒకటే స్పేస్ లో ఇవన్నీ అందుబాటులో ఉన్నాయంటే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ప్రీమియం లుక్ వస్తుంది. అండ్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడే, మౌత్ ఇక్కడే, ప్రైమరీ స్కూల్స్ ఇక్కడే. ప్రైమరీ స్కూల్స్ కూడా 2 ఉన్నాయండి, 2 ప్లేసెస్ ఇచ్చాం మనం ప్రైమరీ స్కూల్స్. ఎందుకు చిన్న పిల్లలందరికీ మనము మన కమ్యూనిటీ స్కూల్ కూడా అందిస్తున్నారు. Yeah, yeah. అంటే మీ ఒక్క కమ్యూనిటీ అంటే ఇక్కడ ఎవరైతే ప్లాట్ కొంటారో వాళ్ళ పిల్లలకి మాత్రమేనా, బయట నుంచి పిల్లలు కూడా ఇక్కడ వచ్చి జాయిన్? చూడండి 46 acres లో మనం ఇచ్చాం. ఇందులో ఉన్న పిల్లలకి మనకు సరిపోతుంది, ప్రైమరీ స్కూల్స్ కి 2 ఇచ్చాం. బట్ అవుట్ సైడర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఎందుకు అంటే మనం ఎక్కడైనా సరే మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళకుండా ప్రైమరీ స్కూల్స్ వరకు ఇక్కడ మనం వాళ్ళని ఇక్కడ 2 ప్లేసెస్ ఇచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఇచ్చాము. ఎందుకంటే మళ్ళీ వాళ్ళని డ్రాప్ చేయాలి, మళ్ళీ వాళ్ళని తీసుకురావాలి, ఇవన్నీ ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకుండా మనం ఈ వెంచర్ లో అన్ని సమకూర్చాం. సో ఇలాంటివి ఫస్ట్ టైం షాద్ నగర్ లో మన జెమ్ గ్రూప్ నుంచే ఇంట్రడ్యూస్ జరుగుతుంది. యాక్చువల్లీ ఒక్క జమ్ గ్రూప్ లోనే కాదండి, ఇలా స్కూల్ అనేది ఒక వెంచర్ లో ఉండడము ఫస్ట్ హైదరాబాద్ లోనే ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్. థ్యాంక్ యూ రాజు గారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా బాగా అందరికీ అర్థమయ్యేలాగా అన్ని డీటెయిల్స్ మీరు మాకు అందించారు. చూసారు కదండి ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి, ఇంత మంచి అద్భుతమైన ఎమ్యూనిటీస్ ని అందిస్తూ తక్కువ ప్రైస్ లో షాద్ నగర్ లో రోడ్ కి కనెక్టివిటీ ఉండి మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫ్యూచర్ లో ఇది బెస్ట్ ప్లేస్. ఇలాంటి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే.